ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఏది ఉంటుందో అది ఎక్స్ప్రెస్ అయిపోతూ ఉంటుంది. బట్ మీరు అంత అద్భుతంగా చేయగలగడం అనేది అది మీ గొప్పతనం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భయపెడుతూ చచ్చిపోతానే భయంతో ప్రమాదం అవుతుందా, సెంటిమెంట్ నిజమవుతుందా, రుజువు అవుతుందా అనే భయంతో వెళ్తే తీరా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ భయం ఏంది ఏంటంటే రామ్ చరణ్ గారు అయ్యప్పమాల్లో ఉన్నారు. రంగస్థలం షూటింగ్లో రామ్ చరణ్ గారు జూలై 5వ తారీఖు మన ఏప్రిల్ 5th ఫస్ట్ డే 2017 నేను షూటింగ్లో పాల్గొంది. ఆయన అయ్యప్పమాల్లో ఉన్నాడు. నాకు ఇంకా భయం పెరిగిపోయింది. ఆయన మాల్లో ఉన్నాడు, నేను మైల్లో ఉన్నాను. నాకు నిజంగా ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు గగురు పడుతుంది. చచ్చిపోతానని ఏదో ప్రమాదం జరుగుతుందని నమ్మకంతో ఉన్నా. ఏదో నేను కాని పని చేసేసాను నా స్వార్థంతో. ఓ పక్కనేమో వదిలిపెట్టలేని అవకాశం, ఓ పక్కనేమో చిరంజీవి గారు కూడా తెలియజేయలే. నేను తెలియజేయాలని ప్రయత్నం కూడా చేయలే ఎవరికి. అసలు ఎవరికి బయట ప్రపంచానికి నా భార్య చనిపోయే విషయం తెలియకుండా మర్డర్ చేసి దాచిపెట్టి చేశానండి. ఎందుకంటే అవకాశం పోద్దనే. ఎవరు తెలిసినా ఇప్పుడు సుకుమార్ గారు తెలిసింది అనుకోండి విషయం. సరే ఆయన కష్టాలు ఉన్నాడు కదా, తర్వాత చూద్దాం, ఇంకో నెక్స్ట్ పిక్చర్లో మంచి వేషం అని పక్కన పెట్టవచ్చు. సో వాళ్ళు సానుభూతితోటి సహృదయంతో చేయొచ్చు కానీ బట్ ఐ డోంట్ వాంట్ లూజ్ దట్ క్యారెక్టర్ ఆపర్చునిటీ. సో ఎవరికి తెలియజేయాలి అసలు. అట్లా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఇక నేను ఆ సంవత్సరం పాటు నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2018 మార్చి 30 రిలీజ్ అయింది అది. ఈ సంవత్సరం పాటు కూడా నేను దేవుడా ఆ సినిమా ఫ్లాప్ కావద్దు, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, నా వల్ల దానికి కళంకం అంటద్దు, నా వల్ల ఇప్పుడు ఫ్లాప్ అయితే ఖచ్చితంగా నేను గిల్టీది ఉండేవాడిని. ఈ విషయాలు కూడా బయట చెప్పుకున్నాడు కాదు కదా, విషయాలు చెప్పడం గురించి కాదు. ముందు నా వల్లే అది నాశనమైంది, ఒక పవిత్రమైన జలంలోకి ఒక ఇచ్చేసాను, నేను కీడుని తగిలిచ్చాను అనే ఒక వైరస్ నటించాను అనేది ఉంటుంది. బట్ సంకల్పం గొప్పది అనేదాన్ని ప్రూవ్ అయింది. అవునండి, అంత బిగ్ సక్సెస్ తీసుకొని దేవుడు కరుణించాడనే విషయం నాకు రంగస్థలం గ్రాండ్ సక్సెస్ నిజంగా ప్రొడ్యూసర్కి ఎంత ఆనందం ఇచ్చిందో, సుకుమార్ గారు అందించిందో కానీ నాకు మాత్రం ఒక భగవంతుడు బ్లెస్సింగ్ అనిపించింది. నాకు దాంట్లో నా పాప ప్రక్షాళన అయిపోయింది. సూపర్ సార్. అసలు మీ జర్నీ నిజంగా ఇన్ని విషయాలు తెలుసుకుంటాను అనుకోలేదు ఈ రోజు. లేదు, తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. వైఫ్ పెద్ద పరీక్ష నాకు. నిజంగా పిల్లలు సెటిల్ అయిపోయారా సార్? పెద్ద పాప సెటిల్ అయ్యారని కావలేదు పూర్తిగా. పెద్ద పాప ఇప్పుడు లండన్లో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి వెళ్ళింది, అయిపోయింది, ఎంఎస్ చేసేసింది, జాబ్ సెర్చింగ్లో ఉంది. ఎల్లుండి ఫస్ట్ టైం యూకే నుంచి వస్తుంది, 1 month ఉండి మళ్ళీ వెళ్ళిపోద్ది. చిన్న పాప MBA కంప్లీట్ అయిందంటే షీఈ్ వర్కింగ్ ఇన్ జన్ ప్యాక్ట్ కంపెనీ. సో ఐఎమ్ బిజీ విత్ మై యాక్టింగ్. అందరూ బిజీగానే ఉన్నాం. మీ యాక్టింగ్ గురించి వాళ్ళు ఏమంటూ ఉంటారు? దే ఫీల్ ప్రైడ్. ఎందుకంటే చాలామంది ఆ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆఫీసులో కూడా చాలామంది చిన్న అమ్మాయికి తెలుసు, అక్కడ పెద్ద అమ్మాయి ఫ్రెండ్స్కి తెలుసు. వాళ్ళకి నిజంగా ఆర్టిస్టు సక్సెస్ అయితే పిల్లలకి గర్వకారణమే. మా నాన్నని చెప్పుకోవడానికి మన అచీవ్మెంట్స్ వాడి అచీవ్మెంట్స్గా భావిస్తారు. అట్ సేమ్ టైం వాళ్ళ గొప్పతనాలు కూడా మనకి అవుతాయి కదా. అవును సార్. ఇక నటుడిగా లేదా రాబోయే నటులకి ఏం చెప్తారు మీరు చివరిగా? నటులకి సందేశం ఇచ్చేంత గొప్ప అనుభవం నాకు లేదు. అయితే వెన్ యూ డిజర్వ్ దెన్ యూ డిజైర్ అనే పదం ఉంది. మీరు అర్హత ఉంటేనే ప్రయత్నం చేయాలనేది. వచ్చిన ప్రతివాడు నేను గొప్ప నటుడు అనే దీంతో ఇటు చిరంజీవి గారితో చేస్తాను, ఇటు బాలకృష్ణతో చేస్తాను, నేనే స్టార్ అయిపోతాను, అంత ఎబిలిటీ ఉంది అనే నమ్మకాలతోటి వస్తుంటారు. బట్ అది కాకుండా ముందు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకుని మంచి సన్నివేశం ఇస్తే. మొన్న మధ్య జూనియర్ ఆర్టిస్టు నేను ఫ్రెండింగ్ అవుతుంటే దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి, సార్ నేను యాక్టింగ్ బాగా చేస్తాను సార్, సరేనా నాకు ఆపర్చునిటీ రాలేదు, నేను నవరసాలు పండిస్తా అన్నాడు. అది చెప్పే తీరికే నాకు చికాకు పుట్టింది. ఏ పొలంలో పండిస్తామన్నా దెబ్బకి అది అర్థమైపోయింది, ఎక్కువ మాట్లాడకూడదు, ఏ పొలంలో పండిస్తామన్నా. మెట్ట భూమి నల్లరేగడ, ఇక ఎక్కువ మాట్లాడితే చెప్దామని డీటెయిల్డ్, అలా నాయన నువ్వు పండించావు కానీ అని. అట్లా అంటే ఊహలు వేరు, వాస్తవాలు వేరు, ప్రాక్టికల్ కష్టాలు వేరు. వీటన్నిటిని అధిగమించాలంటే ముందు నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే శక్తి మీద నమ్మకం వస్తుంది. నేను ఎక్సర్సైజ్ చేశాను, సో ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్ అని ఉంటాం. నాకు కత్తి యుద్ధం, కరాటే తెలుసు నాకు, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చేశా కాబట్టి నేను చేయగలుగుతాను నమ్మకం. అసలు నువ్వేం చేయకుండా నేను ఫైటింగ్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను, అంటే చేస్తాను, హౌ కెన్ ఐ డూ ఇట్? నేను కొంతకాలం ప్రాక్టీస్ చేశానంటే ముందు సాధన అనేది
చేసినప్పుడు నేను నన్ను రంగస్థలం నటుడిగా చేసి ఎవరు ముక్కుమోహన్ వచ్చి మీరు ఆర్టిస్ట్ అవుతారంటే ముందు ఎంవి రావు గారు ఇచ్చిన సలహా, ముందు మీరు అసలు నటులో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆ ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది మీకంటే కదా, అవును అసలు అర్హుడో కాదో అనేది పరీక్షకి వెళ్ళింది. ఎడబట్టే మంచి డైరెక్టర్ దొరికారు, మంచి గురువు దొరికాడు, 4 అక్షరాలు నేర్చుకున్నాము, సరస్వతి కటాక్షించింది అక్కడ. అంటే చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తితో పరిచయం, సినిమా జీవితం అయిపోయింది అది. అట్లా మనకి అర్హత ఉందో లేదో అనే ప్రయత్నం మనం తెలుసుకుని ఖచ్చితంగా నమ్మకం పెంచుకుంటే ఎంతో ఓర్పుతో కూడింది, అనుకున్నంత తేలిక కాదు. ఒక ఆర్టిస్ట్గా గుర్తించబడతాం అనేది కొన్ని 100 మంది 1000 మంది ప్రయత్నం చేస్తే ఒకడు అవుతాడు రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్గా. ఎంతో పేషెన్స్ తోటి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిబద్ధత ఒకటి, బాధ్యత. ఇప్పుడు నిజంగా నేను నా జీవితంలో నేను దేవుడిని ఎందుకు స్మరిస్తానంటే, ఉద్యోగం వదిలిపెట్టి మెడ్రాస్ వెళ్ళిన వాడిని, కుటుంబ బాధ్యతను ఎత్తినేసుకుని ఆశయాన్ని వదిలిపెట్టిన వాడిని దేవుడు నన్ను వదిలిపెట్టాడా? ఇప్పుడు నేను అడిగానా చిరంజీవి గారిని ఈ పాత్ర ఉంది సార్ అని? చిన్న అవకాశం మేము నిజంగా అడిగి నేను అన్నమాట అదే, చిన్న షార్ట్ మీ పక్కన నిలబడిస్తారు, ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాను అన్నయ్య అన్న. మరి ఆయనకి ఆ మనసు, అంత గొప్ప మనసు రావటం. ఓ పక్కన వినాయక్ లాంటి డైరెక్టర్ వాదన చేసి పెద్ద సీన్ అన్నయ్య 500 మంది జూనియర్స్ సోలో సీను కొత్త ఆర్టిస్ట్ అంటున్నారు అది అంటే, లేదు అతను అడిగాడని మనం ఇవ్వటం కాదు కదా, మనం ఇచ్చేది ఉపయోగపడాలి కదా అని ఖచ్చితంగా మాట్లాడి డైరెక్టర్ని ఒప్పించి చిరంజీవి గారు సొంత సినిమాలో ఆయన షర్ట్ పట్టిన ఇన్స్పెక్టర్ వేషం రావటం అంటే మరి అది బ్లెస్సింగ్స్ కాదు ఏంటండి. కాబట్టి మీరు త్రికరణ శుద్ధిగా సిన్సియారిటీ తోటి నిబద్ధత ఉంటే దేవుడు ఖచ్చితంగా మంచి టైం చూసి ఒక్క తంతాడు గారెలు బుట్ట పడవచ్చు. సో మీరు అలా గారెల బుట్టలో పడ్డట్టే. ఇలాగే మీరు సూపర్ మూవీస్ చేయాలి, తెలుగు ప్రేక్షకులను ఏంటి అన్ని ఇండస్ట్రీల్లో కూడా మీరు అలరించాలని అయితే కోరుకుంటున్నాము. ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, సమయం ఇచ్చి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మచ్ అండి. నా మనసులోని భావాలు పంచుకోవడానికి, నాకు కావాల్సిన ముఖ్య వ్యక్తులను స్మరించడానికి, తెలుసుకోవడానికి సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, చూసారు కదా సరదాగా కాసేపులో నాగ మహేష్ గారి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరోగిస్తూ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటికి వచ్చి ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో చేసుకో, అసలు భయం మా బయటలోనే లేదు. నేను ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను. వాళ్ళు రేపు వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా. అంతేకాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు